హలో, హలో అండ్ హలో ఆల్. సీజీఎల్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు కావాల్సిన 2 విషయాలు ఫేవరబుల్‌గా ఉన్నాయి మీకు. సో దట్ యూ కెన్ డెఫినెట్‌లీ క్రాక్ సీజీఎల్ 2025. అవేంటి అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ ఈ వీడియోని 1.5 మినిమమ్ స్పీడ్ పెట్టేసి చూడండి. ఇట్ విల్ సేవ్ యువర్ టైమ్. ఓకే? యెప్. లెట్ అస్ స్టార్ట్. ముందు ఈ అబ్బాయిని పక్కకు పెట్టేద్దాం. రైట్. రైట్. I formally welcome you all for the CGL notification. What is that we are going to discuss? Am I? Okay? Yeah, for the discussion of this. Right. Again, మీకు తెలుసు ssc.gov.in అయింది అండ్ దిస్ ఇస్ CGL 2025 నోటిఫికేషన్. మీకు తెలిసినవి తొందర కంప్లీట్ చేసేద్దాం. ఇవన్నీ మీరు చదివింటారు లేదా ఇంకొక యూట్యూబ్ వీడియోలో చూసింటారు. నౌ ఇక్కడ ఇంపార్టెంట్ ఏవో అవి కొద్దిగా స్ట్రెస్ చేద్దాం. రైట్. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి నిన్నటి నుంచి అండ్ యా ఇట్ విల్ బీ టిల్ 4th of July. లాస్ట్ డేట్ ఇస్ 4th of July నైట్ 11కి. ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేసినా మీకు 3 days టైం ఉంటుంది ఫ్రమ్ 9th of July టు 11th of July కరెక్షన్ చేసుకోవడానికి. ఎగ్జామ్ అనేది 13th August నుంచి 30th August ఉంటుంది. దీస్ డేట్స్ ఆర్ యాజ్ పర్ యాజ్ టుడే ఇట్ ఈస్ ఫిక్స్డ్. కానీ యాక్చువల్గా ఏమైనా కావాలంటే మార్పులు చేయొచ్చు. దీస్ ఆర్ టెంటేటివ్. ఇది ఇంపార్టెంట్. టైర్ 2 ఈజ్ ఇన్ డిసెంబర్. బాగా గమనించండి. August 30th అయిపోతే సెప్టెంబర్, అక్టోబర్, వాట్ ఇస్ దిస్? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 months మినిమం ఉన్నాయి. 90 days మినిమం ఉన్నాయి. హెన్స్ మీకు ఫేవరబుల్గా జరిగింది ఒకే ఒకటి. వన్ ఈస్ దిస్ టైర్ 2కి మీరు ఖచ్చితంగా మీకు 90+ days వస్తాయి. ఇది ఫిక్స్. ఇది ఫస్ట్ మీకు నచ్చిన ఆర్ మీకు జరిగిన మేలు. అందుకు మీరు టైర్ 1 ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలండోయ్. రైట్. సీజీఎల్ అనేది గ్రూప్ బి, గ్రూప్ సి 2 పోస్టులు సెలక్షన్ జరుగుతుంది. వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్. దీంట్లో లెవెల్ 7 ఉంటాయి, లెవెల్ 6 ఉంటాయి, లెవెల్ 5 ఉంటాయి. ఇంపార్టెంట్ ఏంటంటే లెవెల్ 7లో సెక్షన్ హెడ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఇదేంటి అనేది నేను కూడా వాట్ ఇస్ దిస్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఐ విల్ సీ నాకు తెలిసిన సోర్సెస్లో నాకు తెలిసిన వాళ్ళతో అడిగేసి ఈ సెక్షన్ హెడ్ పని ఏంటి ఇన్ డీజీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అనేది తెలియాలి. అది నేను తెలుసుకుంటా. అది మీకు చెప్పాలి. బికాజ్ నాకు తెలియదు అనుకోవడంలో తప్పలేదు. అన్నీ అందరికీ తెలియాలని రూల్ లేదు. మిగతా నాకు తెలుసు. రైట్. లెవెల్ 6 చూడండి. లెవెల్ 6లో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇన్ సిబిఐసి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, రైట్, అండ్ కస్టమ్స్. దీంట్లో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఒకటి వచ్చింది. దిస్ యాక్చువల్గా ట్యాక్స్ అసిస్టెంట్కి ఇన్స్పెక్టర్కి మధ్యలో ఇంటర్నల్ సెలెక్షన్లో జరుగుతుంది. కానీ అది కాస్త ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసింది. రైట్. అదొకటే కాదు, సిబిఐసిలో ఇది. రైట్. సిబిడిటీకి వచ్చేసరికి ఆఫీస్ సూపరింటెండెంట్ అంటారు. ఆఫీస్ సూపరింటెండెంట్ ఇన్ సిబిడిటీ సేమ్ పోస్ట్. రైట్. అది సిబిఐసిలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అంటాం. ఇక్కడ ఆఫీస్ సూపరింటెండెంట్ అంటాం ఇన్ సిబిడిటీ. రైట్. ఓకే. నా ఇక్కడ ఇంపార్టెంట్ అనేది ఏంటో చూడండి. ఆ క్యాండిడేట్ హ్యాస్ గివెన్ హయ్యర్ ప్రిఫరెన్స్ ఫర్ అ పోస్ట్ అండ్ సెలెక్టెడ్ ఫర్ దట్ పోస్ట్ వెరీ గుడ్ అండ్ ఇన్ కేస్ షీ ఆర్ హీ ఫెయిల్స్ టు మీట్ ద మెడికల్, ఫిజికల్ ఆర్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తారు. అది ఇంపార్టెంట్. మోర్ ఓవర్ ఇక్కడ ఇన్స్పెక్టర్కి కొన్ని ఇన్స్పెక్టర్ పోస్టులకి లైక్ సోన్సో సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐ, ఎన్ఐఏ ఇలాంటి వాటికి ఫిజికల్ స్టాండర్డ్ అవసరం, ఫిజికల్ టెస్ట్ అవసరం, మెడికల్ స్టాండర్డ్ అవసరం, ఎస్పెషల్గా కలర్ బ్లైండ్నెస్ టెస్ట్. ఇవన్నీ ఏంటి ఎక్కడ అనేది అనెక్షర్ వాట్ ఇస్ 16 and 17లో కింద నోటిఫికేషన్లో ఇచ్చింటారు. రైట్. ఇది ఒక్కటే కాదండి. వాట్ యూ హ్యావ్ టు వాట్ ఇస్ దిస్ నో ఇస్ సింపుల్. మీరు మీ ఫిజికల్, మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేకపోతే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయినా అది రిజెక్ట్ 100% అయిపోతుందనే విషయం తెలుసుకోవాలి. అప్లై చేసేటప్పుడు ఏదుందో అదే అప్లై చేయండి. రైట్. వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్. ఇక్కడ 15,582 వేకెన్సీ ఉన్నాయి. ఇవి టెంటేటివ్. ఇది మీ యొక్క సెకండ్ ఫేవర్. మినిమం 15,000 అంటే 18,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. ఎందుకంటే ఎస్ఎస్సి విల్ నాట్ డిక్లేర్ ద వేకెన్సీస్. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళ దాంట్లో ఎన్ని ఉన్నాయో అవి డిక్లేర్ చేసి ఎస్ఎస్సికి ఇస్తుంది. అదే ఎస్ఎస్సి మీకు ప్రొజెక్ట్ చేస్తుంది. రైట్. ఆ 18,000 అవ్వడానికి డిపార్ట్మెంట్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నాయా లేదా అనేది ఇట్ డిపెండ్స్. బట్ ఎస్ 18,000 అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. రైట్. ఇందులో మీరు చూస్తే గ్రూప్ బి పోస్టులు ఎక్కువ ఉన్నాయండి. అవి ఎక్స్ సర్వీస్ మెన్ గురించి చూద్దాం. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఓన్లీ గ్రూప్ సి పోస్టులకు మాత్రమే వాట్ ఇస్ దిస్ ఎలిజిబుల్. రైట్. వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ గ్రూప్ సి పోస్ట్స్, గ్రూప్ బి కాదు. రైట్. ఇది నేను చెప్పేసాను. నెక్స్ట్ ఇంకా 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 వెయిట్.
సమ్ దిస్ ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ రిపోర్టెడ్. బీఆర్ఓ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్. స్పెషల్‌గా నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ ఎక్స్‌ట్రీమ్ నార్త్‌లో రోడ్స్ వేస్తాయి. ఆ డిపార్ట్మెంట్‌లో కూడా కొన్ని పోస్టులుంటాయి. ఆ పోస్ట్‌లకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అంట. ఏజ్ లిమిట్ ఈజ్ యాజ్ ఆన్ 1 ఆగస్ట్ 2025. 1 ఆగస్ట్ 2025కి మీకు వాట్ ఈస్ దిస్? ఇన్నేళ్ళు, 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 ఇన్నేళ్ళు ఫర్ ద రిక్వైర్డ్ పోస్ట్స్ ఆర్ బీన్ రిక్వైర్డ్. రైట్. అక్కడ మనకిచ్చాము. పక్కనే టేబుల్‌లో పోస్ట్‌కి సైడ్‌లో రైట్ సైడ్ కార్నర్‌లో ఏజ్ ఉన్నింది. ఆ ఏజ్ ఇట్ షుడ్ బి మినిమమ్ ఏజ్ ఇస్ 1/8/2025కి మీకు ఇన్ని ఇయర్స్ నిండిండాలి. అంటే దీనికి అర్థం క్యాండిడేట్ మస్ట్ హావ్ నాట్ బీన్ బోర్న్ ఎర్లియర్ దాన్, ఇంతకంటే ముందు పుట్టిండకూడదు. ఇంతకి తర్వాత కూడా పుట్టిండకూడదు. ఓకే. నెక్స్ట్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ద పీపుల్. ఆ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అగైన్ సేమ్ ఫర్ ద వాట్ ఇస్ దిస్? ముందు ఎట్లా ఉందో అట్లా ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. ఐ మీన్ ఇది కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. యాహ్! ఏజ్ రిలాక్సేషన్ ఇస్ అగైన్ సేమ్ ఫర్ ద ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యాజ్ దట్ ఆఫ్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఎట్లుండిందో అట్లే ఉండింది. ఇప్పుడు పెద్దగా కొత్తగా చేంజ్ ఏమైనా అయిందంటే ఇట్ ఈస్ నథింగ్. అండ్ మోర్ ఓవర్ మీకు తెలియాల్సింది ఏంటంటే అదే ఈ వాట్ ఇస్ దిస్ 2 ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ యోర్స్ అనేది మీకు తెలియాలి. ఆ 2 ఓకే. ఆ 2 ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ యోర్స్ అనేది మీకు తెలియాలి. అవి తెలిస్తే దట్ ఈస్ ఫస్టెస్ట్ టైమ్. టైర్ 2కి మీకు చాలా టైం వచ్చింది. టైర్ 2కి మీకు చాలా టైం వచ్చింది. అండ్ మోర్ ఓవర్ వేకెన్సీస్ కూడా ఎక్కువున్నాయి. దీస్ ఆర్ ద 2 ఫ్యాక్టర్స్. నౌ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు తెలుసు. 1 ఆగస్ట్ 2025 కల్లా ఇంత నిండిండాలనేసి. అది విత్ రెస్పెక్ట్ టు వాట్ సర్టిఫికేట్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ మ్యాట్రిక్యులేషన్ ఆర్ మీ 10th సర్టిఫికేట్. రైట్. 10th అన్నా లేదా ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ అన్నా ఏదైనా ఒకటి తీసుకోండి. దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటుందో అదే మీరు అప్లై చేయాలి. ఓకే. ఓకే. అదొకటి. రెండోది ఇంపార్టెంట్ అనేవి ఏవేవో చూద్దాం. యాహ్! ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది. ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ ఎన్ష్యూర్ థాట్ మీ అప్లికేషన్ ఏదైతే మీరు ఫిల్ చేస్తారో అందులో మీ యొక్క కాస్ట్ కానివ్వండి, లేదా ఈడబ్ల్యూఎస్ కానీ ఏదైనా గానీ, ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏవైతే ఆ రోజుకి ఉన్నాయో అవే అప్లై చేయాలి. మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేదు. ఆ రోజుకి అప్లై చేయండి. బట్ మీ యొక్క వాట్ ఇస్ దిస్? ఈ జూలై ఉంది కదా! 4థో ఎప్పుడో ఉంది కదండీ! 4th ఆఫ్ జూలైయా? లెట్ మీ సీ. లాస్ట్ డేట్ ఫర్ వాట్ ఇస్ దిస్? అప్లయింగ్ ఆన్‌లైన్ ఇస్ ద క్రూషియల్ డేట్. మామూలుగా క్రూషియల్ డేట్ ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా! క్రూషియల్ డేట్ ఏంటి అనంటే లాస్ట్ డేట్. ఓకే. ఇది లాస్ట్ డేట్. ఇక్కడ చూడండి. 4th ఆఫ్ జూలై. ఏయ్! 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 4th ఆఫ్ జూలై. ఈ 4th ఆఫ్ జూలై లోపల మీ యొక్క వాట్ ఇస్ దిస్? ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, వాట్ ఇస్ దిస్? ఓబీసీ సర్టిఫికేట్ కానివ్వండి మీ చేతిలో ఉండిండాలి. లేకపోతే కష్టం అండోయ్! ఖచ్చితంగా రిజెక్టే చేస్తా అంటున్నాడు ఎస్ఎస్‌సి వాడు. రైట్. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. క్రూషియల్ డేట్. ఆ క్రూషియల్ డేట్ గురించే. క్రూషియల్ డేట్ హియర్ డస్ నాట్ మీన్ ద డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ దట్ షుడ్ బి దేర్ బిఫోర్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. ఇట్ ఈస్ క్రూషియల్ డేట్ అంటే మస్ట్ ఫాల్ కేటగిరీ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ, ఈఎస్ఎం యాజ్ అప్లికబుల్. ఎప్పుడు? ఇట్ ఈస్ సింపుల్. మీరు క్రూషియల్ డేట్ లోపల క్రూషియల్ డేట్ హియర్ డస్ నాట్ మీన్ ద డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ షుడ్ బి బిఫోర్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. ఇట్ మీన్స్ దట్ ఆన్ ద క్రూషియల్ డేట్ అంటే ఆ 4th ఆఫ్ జూలై రోజు మీరు ఎస్సీ అని రాస్తే ఎస్సీ, ఎస్టీ అని రాస్తే ఎస్టీ, ఓబీసీ అని రాస్తే ఓబీసీ, ఈఎస్ఎం అని రాస్తే ఈఎస్ఎం, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈఎస్ఎం అంటే లాగా మీరు అయ్యి ఉండిండాలి. 4th ఆఫ్ జూలైకి అయ్యి ఉండాలంటే అంతకుముందు మీరు తెచ్చేసుకొని ఉండిండాలి. 4th ఆఫ్ జూలై రోజు మీరు ఆ పలానా కేటగిరీ కాదు అనంటే యువర్ అప్లికేషన్ విల్ బి కంప్లీట్లీ రిజెక్టెడ్ అన్నట్లు చెప్తుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి స్పెషల్‌గా నీట్‌గా ఇచ్చారు ఈసారి. సర్టిఫికేట్ షుడ్ బి వ్యాలిడ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26. బట్ ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఇన్‌కమ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25. ఇది మీకు తెలిసిందే. రైట్. ఓబీసీ వాళ్ళకి కూడా ఇచ్చాడు చూడండి. ఓబీసీ వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ఓబీసీ మస్ట్ ఎన్ష్యూర్ హీ ఆర్ షీ డస్ నాట్ ఫాలో ఇన్ క్రీమీ లేయర్ ఆన్ ద క్రూషియల్ డేట్. క్రీమీ లేయర్‌లోకి క్రూషియల్ డేట్ రోజు ఫాలో అవ్వకూడదు. 4th ఆఫ్ జూలై రోజు. 4th ఆఫ్ జూలై కాకుండా 5th ఆఫ్ జూలై ఫాలో అయినా ఓకే అంట. బట్ 4th ఆఫ్ జూలై మాత్రం మీరు ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్‌లోనే ఉండాలి. రైట్. అండ్ మోర్ ఓవర్ ఈ ఓబీసీ కానీ, ఈ ఈడబ్ల్యూఎస్ గానీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం ఈ కేటగిరీస్ మీరు అప్లై చేసుకోవాలి అనంటే నాకు స్టేట్ గవర్నమెంట్ ఓకేనా?
వాట్ ఈస్ దిస్ మీ సేవలో నుంచి వచ్చినవో ఆ సర్టిఫికేట్లు ఓకేనంటే 100% నాట్ ఓకే అని చెప్తుంది. రైట్. ఇక్కడ చూడండి యాస్ పర్ ద ఫార్మాటే అప్లై చేయమంటుంది. మిగతావి ఏమైనా ఉంటే దోస్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అంట. సీరియస్‌గా మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ యొక్క అనెక్షర్ కింద నోటిఫికేషన్‌లో ఉంటుంది. అనెక్షర్ వాట్ ఈస్ దిస్ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీ వాట్ ఈస్ దిస్ తగ్గట్టు మీ కేటగిరీ యొక్క అనెక్షర్ డౌన్‌లోడ్ చేసుకొని రాసి ఆ ఫార్మాట్‌లోనే మీరు సబ్మిట్ చేయాలి. బిఫోర్ క్రూషియల్ డేట్ మీరు పెట్టుకుంటే మంచిది. రైట్. ఎందుకంటే ఇబ్బందులు పడుకోకుండా. అదే ఇంపార్టెంట్ కదా! రైట్. ఓకే. నెక్స్ట్ ఇంతవరకు వాట్ ఈస్ దిస్ సర్టిఫికేట్స్ గురించి. సింపుల్. మీరు ఇప్పుడు ఏదైతే ఇనీషియల్‌లో జాగ్రత్తలు తీసుకుంటారో అది లాస్ట్‌కి మీకు ఇబ్బంది అవ్వదు. ఆ ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సింపుల్ అండి. మీకు తెలుసు ఏం చేంజెస్ లేదు. సీజీఎల్‌కి మినిమమ్ డిగ్రీ ఉంటే చాలు. రైట్. ఐఏఎస్, ఐపీఎస్ ఏమి అవ్వాల్సిన అవసరం లేదు ఆ లెవెల్‌కి. నౌ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ యాస్ ఆన్ 180 ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆగస్ట్‌లో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కి ఈ డిగ్రీలో ఉండిండాలి. సో అండ్ సో రికగ్నిషన్ అట్‌లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అట్ 12th స్టాండర్డ్ ఉండాలి. సేమ్ విత్ ద స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 కూడా. ఇక్కడ చూడండి దీనికి రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. బట్ ఫర్ ది అదర్ పోస్ట్ లైక్ ఇన్స్పెక్టర్ ఇన్ సీబీడీటీ, సీబీఐసీ ఎనీ పోస్ట్స్ మినిమమ్ వాట్ ఇస్ దిస్ బ్యాచిలర్ డిగ్రీ ఒకటి ఉంటే చాలు. ఇందులో ఇంజినీరింగ్ కానివ్వండి, నార్మల్ ఆర్ట్స్, సైన్స్ డిగ్రీ అయినా, బీఎస్సీ అయినా ఏదైనా ఓకే. బట్ ఇట్ షుడ్ బి యాజ్ ఆన్ 1/8/2025. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేయొచ్చు. బట్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ అట్లీస్ట్ పీసీ అంటాం. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఈ 1/8/2025 లోపల మీ దగ్గరికి వచ్చి ఉండిండాలి. అప్పుడే మీరు ఈ ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ అన్నట్లు చెప్తుంది. రైట్. యూజీసీ అప్రూవ్డ్ ఏ డిస్టెన్స్ ఓపెన్ లెర్నింగ్ కానీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఫర్ దిస్ రైటింగ్ ది ఎగ్జామ్. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇట్ ఈస్ బీన్ రీఇటరేటెడ్ దట్ రిజల్ట్ ఆఫ్ రిక్విజిట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్. ఈ పదం ఇంపార్టెంట్. బై ద ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ ఆన్ ద స్పెసిఫైడ్ డేట్. బై ది స్పెసిఫైడ్ డేట్. 1st ఆగస్ట్ లోపల మీకు మీ ఇంజనీరింగ్ అయిపోయిందని చెప్పి ఉండాలి. mere processing ఇది ఇంపార్టెంట్. ప్రాసెసింగ్ ఆఫ్ ద రిజల్ట్ బై ద యూనివర్సిటీ బై ద కట్ ఆఫ్ డేట్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్. ఊరికే నా దగ్గర అన్ని సిఎంఎం ఉంది సార్, మార్క్ షీట్ ఉంది సార్, ఇవన్నీ ప్రాసెస్ జరిగినవి. బట్ డిక్లేర్ జరిగింది కాదు. డిక్లేర్ అయి ఉండాలి. ఈ పదం ఇంపార్టెంట్. 1st ఆగస్ట్ లోపల డిక్లేర్ అయితేనే మీరు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో. ఓకే. ఇది ఇంపార్టెంట్. హౌ టు అప్లై అంటే మీరు ఈసారి ssc.gov.in వెళ్ళండి, లేదా మై ఎస్ఎస్సి మొబైల్ అప్లికేషన్లో కన్నా వెళ్ళండి. దిస్ విల్ బీ ఇన్ ఆండ్రాయిడ్ బేస్డ్ అప్లికేషన్. ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోమంటుంది. సారీ, ప్లే స్టోర్ అంట, గూగుల్ ప్లేలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అంటుంది. ఓకే. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయంటే అవి ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. రైట్. ఇంకా ఏమైనా మినిమం అంటే ఇంపార్టెంట్ ఎట్ మైన్యూట్ థింగ్స్ ఉన్నాయంటే ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్. ఇక్కడేం అట్లా కాకుండా నేను అన్ని హైలైట్ చేసి పెట్టా. ఇది ఇంపార్టెంట్ అంటే మీరు కనుక ఓటీపీ బేస్డ్ ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ చేశారు అని అంటే మీకు ఇంకా వాట్ ఈస్ దిస్ మీరు ఇన్సూరెన్స్ చేసినట్లే. మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవని డైరెక్ట్గా చెప్తోంది. అలా మీరు ఓటీపీ బేస్డ్ ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ చేయలేదు అని అంటే మీరు మీ యొక్క వాట్ ఈస్ దిస్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది దగ్గర పెట్టుకోవాలి. రీసెంట్ కలర్డ్ ఫోటోగ్రాఫ్స్ అనేటివి దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఓటీపీ బేస్డ్ ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ అయ్యింది అని అంటే ఇవన్నీ అవసరం లేదంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ అయిపోయింది అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వదు. 100% అవ్వదు. మీరు ఎట్లన్నా చేయండి. ఎందుకంటే ఫోటోగ్రాఫ్ మీరు వాట్ ఇస్ దిస్ ముందే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇది అయిపోతే. ఒకవేళ ఫోటో అటు ఇటు వచ్చినా కూడా దే విల్ నాట్ రిజెక్ట్. సిగ్నేచర్ అటు ఇటు వచ్చినా దే విల్ నాట్ రిజెక్ట్ అని అంటున్నారు. బట్ సిగ్నేచర్కి మీరు స్కాన్డ్ కాపీ పెట్టుకోవాలి. ఫోటోగ్రాఫ్ స్కాన్ కాపీ అవసరం లేదు. ఎందుకంటే మీరు మొబైల్ అప్లికేషన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ అప్లై చేసినప్పుడు డైరెక్ట్ లైవ్లో రికార్డ్ చేసుకుంటుంది లాస్ట్ ఇయర్ లాగే. రైట్. అదే చెప్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు వాట్ ఇస్ దిస్ అప్లై చేస్తున్నప్పుడు మీ యొక్క వాట్ ఇస్ దిస్ క్లీన్ ఫేస్ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ అద్దాలు పెట్టుకుంటా, క్యాప్ పెట్టుకుంటా, రైట్, ఇలాంటివన్నీ వద్దు. మాస్క్ వేసుకొని దిగుతా. అండ్ మోర్ ఓవర్ వాట్ ఇస్ దిస్ బుర్కా వేసుకోవద్దండి, అవన్నీ చేయొద్దండి. షుడ్ నాట్ వేర్ అ క్యాప్, మాస్క్ ఆర్ గ్లాసెస్ ఆర్ స్పెక్టికల్స్ వైల్ యూ క్యాప్చర్ యువర్ ఫోటో. అట్లా చేసినా రిజెక్ట్ అవుతుంది. ఆధార్ బేస్డ్ మీరు ఎన్రోల్ అయ్యింటే అది అవ్వదు. హెన్స్ ఆధార్ బేస్డ్ ఎన్రోల్ అయ్యేకి ఉండాలనే చెప్తుంది. దట్స్ ఇట్. ఇంకోటి, కొంతమంది ఏం చేస్తారంటే ఫోటో నా దగ్గర ఉంటుంది, ఆ ఫోటో లైవ్ క్యాప్చర్ ఇట్లా చెప్పేటప్పుడు మొహం చూపాను, ఫోటో ఇట్లా తెచ్చి పెడతా,
అలా చేసినా కూడా ఇట్ విల్ బి రిజెక్టెడ్ అని చెప్తుంది. స్కాన్డ్ సిగ్నేచర్ ఆఫ్ జీ ఫార్మాట్ అన్నా, ఈజీ ఫార్మాట్ అన్నా ఈ కేబీ సైజ్‌లో పెట్టుకొని అప్‌లోడ్ చేసేయండి. అయిపోతుంది. సింపుల్‌గా అయిపోతుంది ఈసారి. రైట్. అప్లికేషన్ ఫీ కూడా లాస్ట్ ఇయర్ లాగే రూ. 100 ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండ్ ఎగ్జామ్టెడ్ వాళ్ళు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఈఎస్ఎం కేటగిరీ. వీళ్ళకి ఎగ్జంప్షన్. వీళ్ళేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఓకే. రూ. 100 ఇస్ నథింగ్. ఐ మీన్ కొంతమందికి. కానీ నార్త్ ఈస్ట్ వాళ్ళకి, కొంతమంది బీహార్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. బికాస్ దే ఆర్ మచ్ డౌన్ ట్రోడన్. నౌ ఎప్పుడన్నా గానీ మీరు అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత మీకు ఇన్‌కంప్లీట్ అని చూపియకూడదు. మీరు గనుక రూ. 100 పే చేయాల్సిందుంటే, పే చేసిన తర్వాత కూడా ఇన్‌కంప్లీట్ అని చూపియకూడదు. అలా ఇన్‌కంప్లీట్ అని చూపిస్తే ఇట్ ఈస్ మీన్ థట్ ఇట్ విల్ బి 100% రిజెక్టెడ్. అలా ఇన్‌కంప్లీట్ అని రాకోకుండా క్లోజర్ డేట్ ముందే మీరు అప్లై చేసి రెడీగా పెట్టుకొని ప్రింటౌట్ తీసుకోండి. డబ్బులు కట్టినా కూడా ప్రింటౌట్ వస్తుంది. ఐ మీన్ ఇన్‌కంప్లీట్ వస్తుందంటే 1, 2 డేస్ చూడండి. తర్వాత ఏం చేయాలి అనేది చూడండి. కాలేదు అంటే నాకు మెయిల్ చేయండి. ఇట్ ఈస్ edificationbyadityatelugu@gmail.com మీకు తెలిసిందే. రైట్. కరెక్షన్ విండో కూడా ఉంటుంది 3 డేస్‌కి. అది మీకు చెప్పాను. ఆల్రెడీ అయిపోయింది. కరెక్షన్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ టైమ్ కరెక్షన్ చేస్తే రూ. 200 చార్జ్ చేస్తుంది. సెకండ్ టైమ్ కరెక్ట్ చేస్తే రూ. 500 చార్జ్ చేస్తుంది. ఇక్కడ కూడా మీరు రూ. 200 చార్జ్ చేసిన తర్వాత, మీరు గనుక కరెక్షన్ విండోలో కరెక్ట్ చేసిన తర్వాత, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత, అది గనక ఇన్‌కంప్లీట్ అని చూపిస్తే, అప్పుడు మీరు ముందేదైతే అప్లై చేసుంటారో అదే తీసుకుంటుంది. ఓకే. మీ పేరు సపోజ్ వాట్ ఈస్ దిస్ వాసు అని పెట్టారు. నెక్స్ట్ వాసు ఏ అని పెట్టారు. ఇనీషియల్‌లో ఏదో ఒకటి పెట్టారు. ఏబీసీ అని. ఫస్ట్ టైమ్ కాబట్టి రూ. 200 పే చేశారు. కానీ తర్వాత ఇన్‌కంప్లీట్ సబ్మిట్ చేశారు. ఇన్‌కంప్లీట్ అని వచ్చిందనుకో, మీరు ఫస్ట్ ఏదైతే సబ్మిట్ చేసుంటారో వాసు అని అదే ఉంటుంది. ఏబీసీ కౌంట్ కాదు. అంటే ముందు ఏదైతే అప్లై చేసుంటారో అదే తీసుకుంటుంది. ఇఫ్ ద అప్లికేషన్ ఈస్ ఇన్‌కంప్లీట్. అది కూడా మీరు చూసుకోవాలి. సెంటర్స్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఇవన్నీ కామనే. ఇవన్నీ మీరు చూసుంటారు. ఇవన్నీ లాస్ట్ ఇయర్ లానే ఎక్కడైతే ముందు రాసారో అక్కడ కంఫర్టబుల్ ప్లేస్‌లో రాసుకుంటే అయిపోయింది. ఇది నాకు నచ్చంది, కొద్దిగా బాధ కలిగించింది. ఏంటి అనంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏమీ చేంజే చేయలేదు. రైట్. ఎందుకు చేంజ్ చేయలేదో నాకు తెలీదు గానీ బట్ ఇట్ చేంజ్ అవ్వల. టైర్ 1 ఎట్లయితే ఉంటుందో అట్లే ఉంది. టైర్ 2 ఎట్లయితే ఉంటుందో అట్లే ఉంటుంది. టైర్ 1 ఈస్ అగైన్ వాట్ ఈస్ దిస్ చాలామంది అంటే నేను చూసినప్పుడు చెప్పలేదు గానీ క్వెషన్ నోటిఫికేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. టైర్ 1 ఈస్ ఆల్ అబౌట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అది కూడా ఏం చేంజ్ చేయలేదు. ఇట్ ఈస్ అగైన్ మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి. నార్మలైజేషన్ జరుగుతుంది. మీరు గనుక ఆ నార్మలైజేషన్ జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన కొన్ని రోజులకి ఆన్సర్ షీట్స్ రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన ఆన్సర్ షీట్స్‌లో మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయంటే యూ కెన్ హ్యావ్ ఆన్‌లైన్ రిప్రజెంటేషన్. ఈచ్ క్వెషన్‌కి 100 మార్క్స్ ఉంటుంది. మీరొక్కరే కాదు, ఇండియాలో అందరూ అప్లై చేస్తారు. సో, మీరు తప్పు ఉందని మీకు తెలిస్తే హ్యాపీగా ఉండండి. ఎవరో ఒకరు అప్లై చేసుంటారు. మీకు మార్కులు వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. రైట్. స్కీమ్ ఫర్ ద టైర్ 1 ఎగ్జామ్ అనేది కూడా సేమే. ఏం పెద్దగా చేంజ్ అవ్వలేదు. ఇట్ ఈస్ సేమ్. జీకే అండ్ రీజనింగ్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఉన్నాయి. అన్నీ 25, 25 ఈచ్ 50. ఈచ్ క్వెషన్ 2 మార్క్స్ అండ్ మామూలుగా అయితే 1 అవర్. స్క్రైబ్ పెట్టుకున్న వాళ్ళకి ఇట్ ఈస్ 1 అవర్ ప్లస్ 20 మినిట్స్ ఎక్స్‌ట్రా. ఓకే. ఇంతకుమించి ఇంకేం లేదు. దట్స్ ఇట్. టైర్ 1 అనేది ఆబ్జెక్టివ్ మీకు తెలిసిందే, ఏం చేంజ్ అవ్వలేదు. ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్ అండ్ నెగెటివ్ మార్కింగ్ ఆఫ్ 0.50 మార్క్. టైర్ 2 ఎగ్జామ్ ఏంటి అనేది స్కీమ్ మీకు తెలియాలి. ఇది కొద్దిగా కన్‌ఫ్యూషన్‌లా ఉంటుంది. ఇక్కడ ఏం లేదు. సింపుల్ సేమ్ టైర్ 1 ఎట్లయితే ఐ మీన్ టైర్ 2 లాస్ట్ ఇయర్ ఎట్లయితే ఉందో అలానే చేశారు. బట్ ఇక్కడికొచ్చేద్దాం. యాహ్! పేపర్ 1, పేపర్ 2 అని ఉంటాయి. 2 ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 2 అనేది ఎవరికి? జేఎస్ఓ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 వాళ్ళకి మాత్రమే. స్టాటిస్టిక్స్ పేపర్ ఒకటి ఉంటుంది ఎక్స్‌ట్రా. మీరు గనుక నార్మల్ అన్ని పోస్టులకు అప్లై చేస్తే ఇది అవసరం లేదు పేపర్ 2. సరే పేపర్ 1 రాసి పేపర్ 2 రాయకపోతే మిగిలిన పోస్టులకి నేను వాట్ ఈస్ దిస్ ఎలిజిబుల్ అవుతానా అంటే ఎలిజిబుల్ అవుతారు. మీరు అప్లై చేసేటప్పుడు కూడా జేఎస్ఓ కూడా అప్లై చేశారు. అంటే పేపర్ 2 కూడా వస్తుంది. బట్ మీరు రాసేటప్పుడు పేపర్ 2 రాయలేదు అనన్నా ఓకే. మీరు మిగతా ఏవైతే ఉంటాయో ఇన్స్‌పెక్టర్ ఇన్‌కమ్ టాక్స్, సీబీడీటీ, సిబిఐ అన్నిటికి ఎలిజిబుల్ అవుతారు. దానికి దీనికి సంబంధమే లేదు. రైట్. ఓకే. పేపర్ 1కొద్దాం. పేపర్ 1 ఈస్ కంపల్సరీ ఫర్ ఆల్ అబోవ్ ద పోస్ట్స్. పేపర్ 1లో ఏమేమి ఉంటాయంటే దేర్ ఆర్ 2 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్ ఏంటి అనంటే మీ రైటింగ్ ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది. సెకండ్ సెషన్ ఏంటంటే టైపింగ్ ఉంటుంది. దాన్నే డెస్ట్ అంటాం. 15 మినిట్స్‌లో 2000 కీ డిప్రెషన్స్ ఉంటాయి. అది టైర్ 2 లెవెల్‌కి టైర్ 1 పాస్ అయిన తర్వాత 100 రోజులు మినిమమ్ వస్తుందని అనుకున్నాక 90 ప్లస్ అప్పుడు మాట్లాడుకుందాం. రైట్. పేపర్ 1లో సెషన్ 1, సెషన్ 2. సెషన్ 2 టైపింగ్. సెషన్ 1 ఏంటి అనంటే అందులో మీకు 4 సెక్షన్స్ ఉంటాయి. సారీ. వెయిట్ ఎ మినిట్. కరెక్టే చెప్పాను కదా! లా 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 లా. హ్మ్.
దిస్ ఇస్ సెషన్ 1. పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 2. పేపర్ 2 ఈజ్ అగైన్ ఫర్ స్టాటిస్టిక్స్. ఓకే. దీంట్లో పేపర్ 1లో సెషన్ 1 ఉంటుంది అండ్ సెషన్ 2 ఉంటుంది. వాట్ హ్యాపెండ్? సెషన్ 2 ఉంటుంది. సెషన్ 2 ఈజ్ అగైన్ ఫర్ డెస్ట్. డెస్ట్ 15 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ 2000 కీ డిప్రెషన్స్ ఉంటాయి. మళ్ళీ చూద్దాం. ఇప్పుడేం అవసరం లేదు. అప్పుడు మీరు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేయచ్చు. ఆ ఫాస్ట్ అందుకోవచ్చు. మీలో ఉంటుంది అది. రైట్. ఇక్కడ సెషన్ 1లో 2 సెక్షన్స్ ఉంటాయండి. 2 సెక్షన్స్లో ఫస్ట్ దాంట్లో మ్యాథమెటికల్ అబిలిటీ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఇది మీకు తెలిసిందే. సెషన్ 2లో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటాయి. రైట్. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. టోటల్ ఈ 2 అవర్స్లో మీకు ఇక్కడ 60 + 70 టోటల్ 130 క్వశ్చన్స్ ఇంటూ 3 390 మార్క్స్ ఉంటాయి. మోస్ట్లీ ఇక్కడ నేను అనుకునేది 1 డేలోనే సీజీఎల్ టైర్ 2 జరగాలి. అట్లే జరుగుతుందని చెప్పింది కాబట్టి అట్లే జరుగుతుంది. టైర్ 2 విల్ బీ ఫర్ 1 డే. ఒకే రోజు జరుగుతుంది అంతే. బట్ ఎస్, పేపర్ 2 మేబీ ఇంకొక రోజు జరగచ్చు, జరగకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ సెంటర్స్. టైర్ 2 విల్ బీ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇన్ సపరేటెడ్ షిఫ్ట్స్ అన్న డేస్ అన్న డిపెండింగ్ మన వాట్ ఇస్ తాకిడిని బట్టి, ఆప్షన్స్ వేకెన్సీస్ బట్టి. ఓకే, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ సిలబస్ ఉంటుంది. సిలబస్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు. ఇట్ ఈస్ అగైన్ సేమ్. నెక్స్ట్ ఇదంతా చూసాము. నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్ ఉంటుంది ఇన్ టైర్ 2. టెస్ట్ మళ్ళీ చూద్దాం. ఇండికేటివ్ సిలబస్ ఉంది. ఇండికేటివ్ సిలబస్ కూడా సేమ్ ఉంది. పెద్దగా చేంజ్ ఏం లేదు. ఏమీ లేదు అసలు. నథింగ్ చేంజ్. రైట్. టైర్ 1కి టైర్ 2కి సేమ్ ఎట్లుందో అట్లా ఉంది. లాస్ట్ ఇయర్ ఏదైతే ప్రిపేర్ అవ్వాలో అదే. రైట్. ఇది ఇంపార్టెంట్. ఇది కూడా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మనం చూద్దాము. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ మనము టైర్ 2లో చూద్దాం. ఇప్పుడేం అవసరం లేదు. మీకు 100 రోజులు ఇచ్చింది అందుకే. కొద్దిగా ఎక్స్ట్రా ఏదైతే సిలబస్ ఉంటుందో అది ప్రిపేర్ అవ్వడానికి. రైట్. ఇంకోటి ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీది కనుక ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ జరగలేదు అని అంటే మీరు సెంటర్కి 2 గంటల ముందే ఉండాలి. దేంతో పాటు ఉండాలి? వీటిలో ఏదో ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఉండాలి. దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఎగ్జాక్ట్ డీడీ ఎంఎంవైవై అంటే డేట్, మంత్, ఇయర్ అన్నీ ఉండాలి. అవి లేకపోతే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ 10th క్లాస్ సర్టిఫికేట్ కానివ్వండి, సిబిఎస్ఈ స్టేట్ బోర్డ్ 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్ ఏదో ఒకటి, అందులో డేట్ టైం అంటున్నా చూడండి, డేట్, మంత్, ఇయర్ ఉండేలా చూసుకోవాలి. అందుకే ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ చేసేయండి అంటున్నా. రైట్. అలా ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ జరగకపోయినా మీరు అప్లై చేయొచ్చు. చేశారు. అందులో ఫోటోగ్రాఫ్ మీరు లైవ్లో రికార్డ్ అయింది. దాంట్లో మీరు ఫోటో క్యాప్ ఇట్లాంటివి స్పెట్స్ పెట్టుకోకుండా దిగారు, అయినా బ్లర్ వచ్చింది, అప్పుడు ఇట్ విల్ బి రిజెక్టెడ్. ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ జరగకపోతే ఇంకంతే. అట్లా జరిగితే ఓకే, అవేం రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. నెక్స్ట్ డీవీ ఉంటుంది. డీవీ కూడా సేమ్ లాస్ట్ ఇయర్ ఎట్లయితే ఉందో అవే డాక్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ. ఇది మీ యొక్క మెడికల్ స్టాండర్డ్స్కి ఏ ఎగ్జామ్స్ జరుగుతాయి అనేది యాజ్ పర్ మెడికల్ స్టాండర్డ్. మెడికల్ స్టాండర్డ్ అంటే తోపు లెవెల్ ఉంటుంది ఏం లేదు, సింపుల్గానే ఉంటుంది. ప్రతి ఒక్కరు నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఆ మెడికల్ స్టాండర్డ్ని పాస్ అయిపోతారు, భయం ఏం లేదు. ఓకే, సో దిస్ ఇస్ ఇట్. ఇంతకు మించి ఇంకేం లేదు. మిగతాదంతా సేమ్ టు సేమ్. రైట్. ఇంపార్టెంట్ ఏం లేదు, ఇంకా ఇంతకు మించి ఏం లేదు. మరి టైర్ 2 ఈజ్ టైర్ 1 ఈజ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఓన్లీ. అంతకు మించి ఇంకేం లేదు. దీంట్లో ఏముంది? ఇది ఇంపార్టెంట్. మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీలో కేటగిరీ సెలెక్ట్ చేసి మార్కులు తెచ్చుకునేటప్పుడు మీరు జనరల్ కేటగిరీ అంటే తోప్ లెవెల్ టాపర్ అయ్యారు అనుకుందాం, అప్పుడు మీ యొక్క సెలెక్షన్ అనేది జనరల్ కేటగిరీలో ఉంటుంది. కానీ మీకు వాట్ ఇస్ కేటాయించబడిన రిజర్వేషన్ కేటగిరీలో పోస్ట్ ఇంకొకరికి వెళ్తుంది. అది మీరు కనుక ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయితే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీలోనే పెడతారు. దో యూ అప్లై యాజ్ అ రిజర్వేషన్ స్టూడెంట్. మీరు ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీలో ఉంటారు. యూ క్యాన్ బీ పోస్టెడ్ టు ఎనీవేర్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. రైట్. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఇంతకు మించి ఇంకేం లేదు. ఎస్, ఇంకేమైనా మైన్యూట్ థింగ్స్ ఉన్నాయంటే ఐ విల్ కామెంట్ యూ ఇన్ యువర్ వాట్ ఇస్ ఇన్ అవర్ కమ్యూనిటీ ఛానల్. బట్ ఎస్, నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఈ 2 monthsలో మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తా. ఎలా ఎంత చెప్పేస్తా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బట్ ఎస్, థ్యాంక్ యూ అండ్ బాయ్.